భగవద్గీత 2వ అధ్యాయము 71వ శ్లోకము. విహాయ కామాన్యః సర్వాన్ పుమాశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్చతి. విహాయ విడిచి, కామాన్ ఇంద్రియ సుఖములకు సంబంధించిన భౌతిక వాంఛలను, సర్వాన్ అన్నింటినీ, యహ పుమాన్ ఏ పురుషుడు, చరతి జీవించును, నిహి స్పృహ కోరికలు లేనివాడై, నిర్మహ మమకారము లేనివాడై, నిరహంకార అహంకారము లేనివాడై, సహ అతడు శాంతిం సంపూర్ణ శాంతిని, అధిగచ్చతి పొందును. ఇంద్రియ భోగానుభవ కోరికలనన్నింటినీ త్యజించి నిష్కామముగా జీవించువాడును, ఇంద్రియ మమకారము మరియు అహంకారములను విడిచిపెట్టిన వాడు మాత్రమే నిజమైన శాంతిని పొందగలుగును. భాష్యం. నిష్కాముడు అనగా ఇంద్రియ సుఖము కొరకై దేనిని వాంఛింపకుండుట అని అర్థం. అనగా కృష్ణ చైతన్యమునందు నిమగ్నమై ఉండవలెనని వాంఛించుటే నిజమైన నిష్కామత్వము. దేహాత్మ బుద్ధి లేనివాడు ప్రపంచమునందు దేనినైనను ఆధిపత్యమును కలిగి ఉండక శ్రీకృష్ణుని దాసునిగా జీవుని యథార్థ స్థితిని అవగతము చేసుకొనుటే కృష్ణ చైతన్యమునందలి పరిపూర్ణ స్థితి. అట్టి పరిపూర్ణ స్థితి అందు నెలకొనినవాడు శ్రీకృష్ణుడే సకలమునకు అధిపతి అయినందున సమస్తమును అతని సంతృప్తి కొరకే వినియోగింపవలనని ఎరిగి ఉండును. అర్జునుడు మొదట తన ఇంద్రియ తృప్తి కొరకై యుద్ధము చేయుటకు నిరాకరించినను అతడు పూర్తి కృష్ణ చైతన్యవంతుడు అయినంతనే యుద్ధము చేయమని శ్రీకృష్ణుడు కోరుటచే యుద్ధమున పోరాడాడు. ఎందుకనగా అర్జునునకు యుద్ధము చేయవలననడి కోరిక లేకున్నను శ్రీకృష్ణుని కొరకై అతడు తన శక్త్యానుసారము యుద్ధము చేసెను. కృత్రిమంగా కోరికలను నశింపచేయుట కంటే శ్రీకృష్ణుని సంతృప్తిని కోరుకుంటే నిజమైన నిష్కామత్వము. జీవుడెన్నడును వాంఛారహితు కాజాలడు. కానీ అతడు తన కోరికల విధానమును మార్చుకొనవలెను. భౌతిక వాంఛారహితుడైన వ్యక్తి సర్వము శ్రీకృష్ణునికే చెందినదని ఎరియుండుట చేత దేనియందు వ్యర్థముగా యజమానిత్వము కలిగి ఉండడు. ఆధ్యాత్మికముగా శ్రీకృష్ణుని నిత్యాంశ అయిన జీవుడు తన స్థితి కారణముగా ఎన్నడూను శ్రీకృష్ణునితో సమానుడు కానీ అధికుడు కానీ కాజాలడనడి ఆత్మానుభూతి పైననే ఈ ఆధ్యాత్మిక జ్ఞానము ఆధారపడి ఉన్నది. ఇట్టి కృష్ణ చైతన్య అవగాహనయే పరిపూర్ణ శాంతికి మూల సిద్ధాంతము. జై శ్రీకృష్ణ.